హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఈ స్వర్ణగ్రామం స్వర్ణ వార్డ్ ఉద్యోగుల గురించి డెప్యుటేషన్ ఇచ్చేస్తున్నట్టు మెమో నెంబర్ 3232850 సచివాలయం శాఖ డేటెడ్ 30/5/2026 అంటే 2 రోజుల క్రితం అయితే ఈ ఆర్డర్ అయితే వచ్చేసింది. దీని ప్రకారం ఇంకా అఫీషియల్ గా ఈ డెప్యుటేషన్స్ అనేవి మొత్తం 4 డిపార్ట్మెంట్స్ నుంచి అయితే ఈ తీసుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా మహిళా పోలీసు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటేరియట్, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటేరియట్స్ అండ్ వార్డ్ అండ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్. మొత్తం ఈ 5 క్యాడర్స్ నుంచి డెప్యుటేషన్స్ కి అయితే తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ మరియు ఈ ఎస్టీఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ సుముఖంగా ఉంది. మనం ఆల్రెడీ తెలుసు 13/3/2026 చీఫ్ సెక్రటరీస్ డిస్కషన్, దాని మొత్తం వీడియో కూడా మనం చేస్తున్నాము. ఎంతమంది డెప్యుటేషన్స్ కోసం ఏ డిపార్ట్మెంట్స్ అడుగుతున్నారు, ఎంతమందిని అడుగుతున్నారు అని చెప్పి. ఎట్టకేళ్ళకైతే డెప్యుటేషన్స్ ఇచ్చేయడానికి గవర్నమెంట్ అయితే రెడీ అయిపోయింది. కానీ చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ లో పాపం సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రమోషన్స్ వచ్చిన తర్వాత అప్పుడున్న డెప్యూట్ కానీ సర్ప్లస్ కానీ బేస్ చేసుకొని ఈ డెప్యుటేషన్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తారా అనుకున్నారు. కానీ ముందే డెప్యుటేషన్స్ ఆర్డర్స్ వచ్చేసడంతో ఇంకా ఈ ప్రమోషన్ ఛానల్ అనేది ఎప్పటికీ ఫైనలైజ్ అయ్యిద్ది. ఎందుకంటే అకార్డింగ్ టు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకారం వాళ్ళు మార్చ్ అని చెప్పారు. ఆ మార్చ్ కాస్త ఇప్పుడు జూన్ వచ్చేసింది. జూన్ వచ్చినా ఇంకా ఈ ప్రమోషన్ ఛానల్ ఫైనలైజ్ కాలేదు. కానీ ఈ డెప్యుటేషన్స్ ఇదైతే ఫైనల్ అయిపోవటంతో ఇప్పుడు ఈ ప్రమోషన్ ఛానల్ ఎంత స్పీడప్ అవుతుందా అనేది ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాగానే ఈ సచివాలయ వ్యవస్థలో కొంచెం సమూలమైన మార్పులు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఆ పేరుతో మొదలు పెట్టారండి. ఈ గ్రామ సచివాలయం నుంచి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ అయిపోయింది. దాని తర్వాత ఈ ఇంతమంది ఎక్సెసివ్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి నెక్స్ట్ ఈ రేషనలైజేషన్ చేసేసారు. ప్రతి 2 సచివాలయాలకు ఒకరని చెప్పి టెక్నికల్ పోస్ట్, నాన్ టెక్నికల్ పోస్ట్ అని చెప్పి అలా 1 by 1 ఈ సమూలమైన మార్పులు తీసుకొచ్చే క్రమంలో చివరిగా డెప్యుటేషన్స్ అనే దానికైతే ఇంకా వచ్చేసారు. డెప్యుటేషన్స్ కూడా ఆర్డర్స్ కూడా ఇచ్చేసారండి. మనకి దీంతో పాటు కొన్ని ఫైల్స్ కూడా వచ్చున్నాయి. నేను కొంచెం మనకి దొరికిన ఫైల్స్ లో మహిళా పోలీసు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, విఆర్ వస్తున్నాయి. దాంట్లో ఎంతెంత మందికి ఈ డెప్యూట్ చేశారని కూడా తెలుసుకుందాం. మహిళా పోలీస్ కానీ వార్డ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ కానివ్వండి 2949 మెంబర్స్ కి అయితే డెప్యుటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సెర్ప్ లో 129, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో 780, బీసీ వెల్ఫేర్ లో 98, హోమ్ డిపార్ట్మెంట్ లో 1542, మెప్మా డిపార్ట్మెంట్ లో 400 మంది, మొత్తం కలిపి 2949 మెంబర్స్ అయితే మహిళా పోలీసుని డెప్యుటేషన్ చేసేస్తున్నారు. నెక్స్ట్ విఆర్ఓ గాని లేకపోతే ఈ వార్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ గాని బీసీ వెల్ఫేర్ లో 245, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐఈఎస్ అంటే కార్పొరేషన్ లో కూడా ఇచ్చారు. దాంట్లో 140, మొత్తంగా 385 మెంబర్స్ ని విఆర్ఓ ఈ క్యాడర్ లో తీసుకుంటున్నారు డెప్యుటేషన్ కి. నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, పాపం వాళ్ళు ఈ మండల్ లెవెల్లో రేషనలైజేషన్ కోరుకున్నారు. అంటే ఒక్కో డిపార్ట్మెంట్ కి 3 లెక్కనో 4 లెక్కనో తీసుకుంటే బాగుంటుంది, ఈ వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది అని చెప్పి వాళ్ళ అసోసియేషన్స్ ఎంతో ఫైట్ చేసినా కూడా చివరికి గవర్నమెంట్ తాననుకుందే చేసింది. కేవలం ఎక్సెస్ ఉన్న ఎంప్లాయీస్ ని మాత్రమే డెప్యుటేషన్ తీసుకెళ్ళింది. సో ఇప్పటి నుంచి అందరూ ఈ టెక్నికల్ పోస్ట్ లో ఉన్నారు. ప్రతి 2 సచివాలయాలకి ఒక ఎంప్లాయీ చేయాల్సిందే, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో 13 మందిని, ఏపీ టూరిజం లో 10 మందిని, ఏపీ ఈడబ్ల్యూడిసి లో 48 మందిని, ఏపీఎంఎస్ఐడిసి లో 63, ఏపీ ఎస్హెచ్ఎల్ అంటే హౌసింగ్ లో 352, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ లో 2, ఆర్ఎండ్బి లో 235, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ లో 226, సమగ్ర శిక్షలో 106, ట్రైబల్ వెల్ఫేర్ లో 23 అంటే 1078 మందిని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తీసుకెళ్లి డెప్యుటేషన్ చేసేస్తున్నారు. దీంతో పాటు ఈ 523 ఈ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీస్ ని 523 మందిని, నెక్స్ట్ ఈ 266 మెంబర్స్ ని చెప్పిన రెవెన్యూ ఆఫీసర్స్ ని, ఈ మొత్తం కలిపి ఎంతమంది అయ్యారంటే 5374 మందిని స్టేట్ వైడ్ మొత్తం గ్రామ సచివాలయాలు, వార్డ్ సచివాలయాలు సమూలమైన మార్పులు జరగబోతున్నాయి రానున్న వారం రోజుల్లో. యాక్చువల్లీ ఈ కమిషనర్స్ కానీ వీళ్ళంతా మాట్లాడుకున్నప్పుడు ఈ రకరకాల కార్పొరేషన్స్ కానీ లైన్ డిపార్ట్మెంట్స్ కానీ మాకు 6124 సర్ప్లస్ ఫంక్షనరీస్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ మాకు డెప్యూట్ చేయమని వాళ్ళు కోరుకుంటే, కానీ కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే అక్కడ ఆ వ్యాకంట్ ఉండొచ్చు ఆ ఎస్ పొజిషన్ లో, లేదంటే
కొంతమంది జాబ్ ప్రమోషన్ లో కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు అక్కడ ఫిల్ అయ్యే లేని వాళ్ళు ఉన్నారు. అలా చూసుకుంటే 5,374 మందిని మేము డెప్యూట్ చేయగలమని చెప్పి SGSW డిపార్ట్మెంట్ ఇలా ఇన్ఫార్మ్ చేసింది. ఇంకా డైరెక్టర్ కూడాను ఒక నోట్ ఫైల్ రిలీజ్ చేశారు, ఈ విత్ నేమ్స్ తో సహా, డిస్టిక్, మండలు, సచివాలయం నేమ్ తో మొత్తం పేర్లతో సహా. ఇప్పుడు నేను చదివిన ఈ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఒక్కో ఫైల్ రిలీజ్ అయితే అయిపోయింది. నాకు తెలిసి అది రేపో మాపో మీకు కమ్యూనికేట్ కూడా అయిపోతుంది. సో ఇంకా డెప్యుటేషన్స్ అనేది ఖరారైపోతే ఇంకా సచివాలయంలో కేవలం ఈ ఎస్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగం చేస్తారు. వీళ్ళంతా ఆ స్టేట్, ఆ డిస్టిక్ లో ఉన్న ఈ ఏ అయితే కార్పొరేషన్స్ కానీ దాంట్లోనే వర్క్ చేస్తారు. ఇంకా ఎందుకంటే ఇది డిఎస్సి పోస్ట్ కాబట్టి, అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఇది. సో విత్ ఇన్ డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు మనం చెప్పిన అన్ని రకాల డిపార్ట్మెంట్స్ లో ఈ డెప్యూటీ అయిన వాళ్ళు అయితే వర్క్ చేస్తారు. అది దగ్గర దూరం అనేది వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి, సో ఈ ఇండివిడువల్ గా వీళ్ళు డెప్యుటేషన్స్ ఎవరు పాపం కోరుకోలేదు, కానీ ప్రమోషన్స్ ని ఎక్కువ ఊహించుకొని దాని మీద ఆశ పెట్టుకుంటే చివరాఖరికి డెప్యుటేషన్స్ అయితే ఫైనల్ చేసి, ఇంకా దీంతో నాకు తెలిసి ఫుల్ స్టాప్ అయితే పడిపోవచ్చు. డెప్యుటేషన్స్ ఇంకా క్లియర్ అయిపోతే దాని తర్వాత పాలనలు ఇంకా కొంచెం SGSW డిపార్ట్మెంట్ లో గాడిన పెట్టాలని చెప్పి ఈ SGSW డైరెక్టర్ గాని, సీఎం గారు గాని కొంచెం ఈ ఎక్కువ శ్రద్ధ అయితే పెడుతున్నారు. ఎందుకంటే ఇది అవుట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇన్ టోటల్ స్టేట్ గవర్నమెంట్. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఈ SGSW డిపార్ట్మెంట్ అని చాలా కీలకం అండి. ఎందుకంటే ప్రతి సర్వే గాని, ప్రతి పని గాని విలేజ్ లెవెల్లో టు ద డోర్ స్టెప్ ఆ ఇంటికి తీసుకెళ్లేది ఈ డిపార్ట్మెంటే. సో చాలా కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి, సో దాంట్లో భాగంగానే వర్క్ ని ఇంకా అంటే ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా సమానంగా ఉండాలని చెప్పేమో ప్రతి 2 సచివాలయాలు ఒకరినైతే తీసేసుకున్నారు. ఇంక నుంచి ఈ ప్రమోషన్ ఛానల్ కోసం ఇంకా వెయిట్ చేయటం తప్ప సచివాలయ ఎంప్లాయీస్ ఇంకా దీన్ని అయితే మార్చలేరని నా అభిప్రాయం. ఇంకా ఏదైనా ఈ ప్రమోషన్ రిలేటెడ్ ఏదైనా వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా నేనైతే మీతో డిస్కస్ చేస్తాను. మీకు తెలిసిన మీ ఫ్యామిలీ కానీ లేదా మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా ఈ సచివాలయ ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా ఈ డేటాని, ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.